ఘోర పరాజయం తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. గతంలో ఎలాగైతే అధికారులను బెదిరించి పరిపాలన చేశారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎలా అయితే ప్రజలకు అబద్ధాలు చెప్పారో ఇప్పుడు కూడా అలాగే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏదో జరిగిపోతోంది అంటూ వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంత వరకైనా సరే దిగజారిపోతున్నారు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా ఒప్పు అయిపోయింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తే మాత్రం తప్పు అంటూ తెగ గగ్గోలు పెడుతున్నారు వైసీపీ నేతలు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేయని అరాచకం లేదు. ఎలాంటి తప్పు చేయకుండానే కేవలం దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేయటం వల్లే తీవ్ర మనస్తాపానికి గురైన మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి అకృత్యాలు ఎన్నో వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగాయి. ఆపరేషన్ చేయించుకున్న రెండో రోజే ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్న నాటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడును తెల్లవారుజామున గోడ దూకి మరీ ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలోనే శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి గుంటూరు వరకు తీసుకొచ్చారు. దారి పొడవునా రక్తం కారుతున్నా సరే ఏ మాత్రం జాలి దయ చూపకుండా ఆయన చంపేందుకు ప్రయత్నం చేసింది నాటి వైసీపీ ప్రభుత్వం. చివరికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించాలని కోర్టు సూచిస్తే అక్కడ కూడా ఆయనకు కరోనా వైరస్ సోకేలా కుట్ర చేశారు నాటి ప్రభుత్వ పెద్దలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా వైసీపీ సర్కార్ చేసిన అకృత్యాలు లెక్కలేనన్ని. చివరికి మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ రక్షణ ఉన్న చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం ఏకంగా 53 రోజుల పాటు జైలులో పెట్టింది. ఆయనకు కనీస సౌకర్యాలు కల్పించమని కోర్టు ఆదేశించినా సరే వాటిని లెక్క చేయకుండా జైలులోనే హత్య చేయాలని ప్లాన్ చేశారు నాటి సర్కార్ పెద్దలు. కరుడుగట్టిన నేరస్తులు మావోయిస్టులు ఉంటున్న బ్యారక్ సమీపంలోనే చంద్రబాబును కూడా ఉంచారు. చివరికి టాయిలెట్ కామోడ్ పక్కన ఉన్న పైపు కూడా తీసేశారు. జైలులో చంద్రబాబు కదలికలపై నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది నాటి వైసీపీ సర్కార్. అప్పుడు ఇవన్నీ వాళ్లకు కరెక్ట్. కానీ ఇప్పుడు అదే వైసీపీ నేతలు మాత్రం తప్పు చేసిన వారికి వత్తాసు పలుకుతున్నారు. వారి తరపున వకాల్తా పుచ్చుకొని మరీ కూటమి సర్కార్ను బెదిరిస్తున్నారు. రాష్ట్రం అలా అవుతుంది ఇలా అవుతుంది అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై ఇప్పటికే 9 కేసులు నమోదయ్యాయి. తాజాగా నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. తొలి నుంచి శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వంశీకి జైలు జీవితం కొత్త కావడంతో ఆయనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. తాజాగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకువచ్చిన వల్లభనేని వంశీని మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శించారు. వంశీ ఆరోగ్యం బాగాలేదని, ప్రాణాలు పోతున్నా సరే వంశీకి ORS కూడా ఇవ్వటం లేదన్నారు నాని. గతంలో ఎన్టీఆర్ పతనానికి రంగా మరణం కారణమైందని వింత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వంశీకి ఏమైనా జరిగితే కూటమి ప్రభుత్వం పతనమవుతుందని పేర్ని నాని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తుంటే దాన్ని దిక్కుమాలిన ఆసుపత్రి అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. వంశీకి ఏమైనా జరిగితే హింస జరుగుతుందని పరోక్షంగా హెచ్చరించారు పేర్ని నాని. విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి ORS ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా, ORS ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి అంటే ఒక్కొక్కడి చావుకి లేకపోతే ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ